భవిష్య పంచాంగానికి స్వాగతం. మిథున రాశి వారిపై ఈ గ్రహస్థితిని పరిశీలించగా సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలం కలుగుతుంది. సంవత్సరం మధ్య భాగం మినహా అన్నింటి అప్పుడు వ్యతిరేక ఫలితాలు చవిచూడవలసిన అవకాశం ఉంది. ఏ పని కూడా అనుకూలత లేదు. తరచు శత్రు భయం, కార్య విఘ్నాలు, మనసంతా కూడా చికాకుతోటి, ఇంటా బయట సమస్యలతో, కుటుంబ కలహాలతోటి, జాతి వైరం, దాయాది వైరములు, కోర్టు కేసులు, అనవసరమైన చిక్కులు, అధిక ధనవ్యయం, ఆరోగ్య భంగములు, తక్కువ వారితో మాటలు పట్టడం, తలసిన కార్య విఘ్నాలు, రాజభయం, ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం మీద అందుకు ఎక్కువగా ఉంది. సంవత్సరం మధ్య భాగం నందు సర్వత్రా విజయము, శత్రుజయము, ధైర్యము, సాహసము, అభివృద్ధి కలుగుతుంది. అప్రయత్న కార్యసిద్ధి, అన్నింటా జయం కలుగుతుంది. ఇంటి యందు శుభకార్యాచరణ తప్ప కలుగుతుంది. గత సంవత్సర కాలంగా ఆగిపోయినటువంటి పనులు హఠాత్తుగా నెరవేరుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. దూరదేశం నుంచి సహాయం లభిస్తుంది. భూ గృహ నిర్మాణ, నూతన వ్యాపార ప్రారంభాది కార్యక్రమాలు నెరవేరుతాయి. తదుపరి సంవత్సరం అంతా కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. అనుమానాలు తావగలుగుతుంది. పోలీసు కోర్టు కేసులకు ఆస్కారం ఉంది. మనశ్శాంతి కలుగుతుంది. భార్యాభర్తలకు ఎడబాటు కలుగుతుంది. ఆరోగ్యం హఠాత్తుగా మందగిస్తుంది. వైద్యశాల దర్శనం, ఔషధ సేవనం కలుగుతుంది. మిత్రులు శత్రువుల వల్ల మెలుగుతారు. హృదయతాపం కలుగుతుంది. మతిస్థింపును తప్పుతుంది. ఇతరుల చేతుల్లో మోసపోవడానికి అవకాశం ఎక్కువ కనబడుతుంది. విద్యార్థులకు మొదటి ఛాన్స్ లాభం, రెండో ఛాన్స్లో నిరాశకు గురవుతారు. అవివాహితులకు ప్రథమార్థంలో వివాహం కలిగేటువంటి అవకాశం ఉంది. ద్వితీయార్థంలో వివాహాలు తక్కువే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ప్రథమార్థం హఠాత్తుగా ఉద్యోగం వస్తుంది. ఉత్తరార్థంలో నిరాశకు గురవుతారు. ఉద్యోగులకి ఉత్తరార్థంలో బహు కష్టకాలం, నష్టాలకు గురి కావాల్సి వస్తుంది. రైతులకు మొదటి పంట లాభిస్తుంది. రెండవ పంట నిరాశాజనకంగా ఉంటుంది. కార్మికులకు ఉత్తరార్థం బహు కష్టకాలం. రాజకీయ నాయకులకి, ఉద్యోగులు అవినీతి ఆరోపణలు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులకి ప్రథమార్థం శుభం, ఉత్తరార్థంలో సమస్యలు పెరుగుతాయి. స్పెక్యులేషన్ ఉత్తరార్థంలో లాభించదు. బుద్ధి చాంచల్యం, తేజోహీనం, ద్రవ్యనాశం, దేహత్యాగం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇక ఈ మిథున రాశి వారి యొక్క నెలవారీ ఫలితాలను మనం పరిశీలించినట్టయితే, ముందుగా ఏప్రిల్ 2017 ఆరోగ్య భంగము, ఇంటి యందు వ్యక్తుల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడం, వృధా సంచారం, అకాల భోజనం, అస్థిమితం, శత్రుభయం, నిద్రలేని, ముఖం నుంచి తేజోహాని, ఔషధ సేవనం, శ్రమాధిక్యత, ప్రతికూలత కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. మే నెలలో చిన్న చిన్న ఆరోగ్య లోపాలు, వైద్యశాల దర్శనం, ఔషధ సేవనం, అప్రయత్న కార్యసిద్ధి, వాహన లాభం, స్థానచలనం, దైవభక్తి, ఇంటి యందు శుభకార్యాచరణ, వ్యాపార ప్రయత్నాలు, సుఖభోజన ప్రాప్తి, నూతన వస్తు లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంది. జూన్ నెలలో శుభకార్య ప్రాప్తి, వివాహ నిశ్చయం, కీర్తి, గౌరవం, నూతన ఉద్యోగ లాభము. జూలై నెలలో అప్రయత్న కార్యసిద్ధి, ధనలాభము, నూతన వాహన లాభం, విద్యా వినోద విషయ కీర్తి లాభము, విదేశీ వస్తు సంచయము, దూరదేశాగము, వస్త్రలాభం, సన్మానం పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు నెలలో బంగారు ఆభరణ ప్రాప్తి, వస్త్రలాభము, బంధువు ఉపకారం, పోయిన ధనం వెనక్కు రావడం, శత్రుజయం, మిత్ర సహకారం, అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సెప్టెంబర్ నెలలో మహారాజానుగ్రహం వలన వాహన లాభం, పితృవర్గజనులకు అభివృద్ధి, ధనధాన్యవృద్ధి, నూతన వస్తు సంచయం, యశోవృద్ధి బలం, ఇంటి యందు శుభకార్యాచరణ. అక్టోబర్లో క్షేత్ర సంగ్రహము, కృషి లాభము, వస్త్ర ప్రాప్తి, ముత్యాలు రత్నాలు లభించడం, అపూర్వ వస్తు సంగ్రహము, ప్రియవస్తు ప్రాప్తి, గృహలాభము, మిత్ర సుఖము, జయము, కీర్తి లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. నవంబర్ నెలలో అపవాద భయము, హఠాత్తుగా అనారోగ్యము, వైద్యశాల దర్శనము, ఔషధ సేవనం, శత్రు భయం, చోర భయం, అపకీర్తి భయం, ఆప్తబంధు వియోగము, ఎల్ల చోట్ల కూడా కలహము, సర్వులతో భేదము, కార్యనాశనం కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక డిసెంబర్ నెలలో బలహీనము, కాంతిలేమియు, నల్లబరుట, అపజయము, జంతు భయము, చోర భయము, ప్రయత్న కార్యవిఘ్నం, విలంబము, ద్రవ్యనాశనం కలిగే అవకాశం ఉంది. ఇక జనవరి 2018లో జ్ఞాతి విరోధము, వివాదము, క్షేత్రనాశనము, ధాన్య నష్టము, కష్టము, ధనహాని, పుత్రపీడలు, అపయశస్సు, వస్తు వాహన నాశనం కలిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలలో స్వస్థాన నాశనము, రాజకోపము, అధిక కష్టము, భార్యాపుత్ర పీడ, ధన ధాన్య నాశనము, పనులు ఆగిపోవడం, ధనం సర్దుబాటు కాక కష్ట నష్టాలు ఎదుర్కొనే అవకాశం. మార్చి నెలలో అనారోగ్యము, ఔషధ సేవనం, మతస్థిమితం తగ్గుట, భార్యాభర్త కలహము, కుటుంబ కలహము, శత్రుభయము, హఠాత్తుగా భూగృహ నిర్మాణాధికారులు ఆగిపోవట జరిగేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. చంద్ర, గురు, శని, రాహు, కుజ, కేతు గ్రహశాంతులు ఆచరించాలి. మరి ఈ గ్రహశాంతులు ఆచరించే విధానాన్ని నవగ్రహ శాంతి క్రమం అనేటువంటి వీడియోస్లో మీరు పరిశీలించవచ్చు. వీరి అదృష్ట సంఖ్య 5, 5, 14, 23 తేదీలు బుధవారంతో కలిసినట్టయితే మంచి యోగం. అలాగే 1, 3, 4, 6, 8, 9 ఆది, మంగళ, గురు, శుక్రవారాలు మంచి శుభఫలితాలను ఇస్తాయి. అదృష్టరత్నం మరుసటి వారు పగడాన్ని, ఆరుద్ర వారు గోమేధికాన్ని, పునరసు వారు అన్నపుష్పరాగాన్ని ధరించినట్టయితే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇక రుద్రాక్షని చతుర్ముఖి రుద్రాక్ష, త్రయోదశముఖి, నవదశముఖి రుద్రాక్ష ఫలితాలు కూడా ధరించినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మరి విపులమైనటువంటి చర్చ కోసం మరి భవిష్య పంచాంగాన్ని పరిశీలించినట్టయితే ఈ యొక్క రాశి ఫలితాలు మీకు సంపూర్ణంగా పొందడానికి అవకాశం ఉంది.